ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గానికి వచ్చిన సీఎం చంద్రబాబుకి కుప్పం ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పువ్విస్తూ అభిమానం చాటుకున్నారు. కుప్పంలో 3 రోజుల పాటు ముఖ్యమంత్రి ఉంటారు. నియోజకవర్గం అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన బాబు స్వర్ణ కుప్పం 2029 విజన్ ని ఆవిష్కరించబోతున్నారు. 1500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. జననాయకుడు కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా 1000 కోట్లతో 50,000కు పైగా ఇళ్లకు సోలార్ విద్యుత్ కనెక్షన్స్ ఇస్తున్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి మరో డైరీస్ కేటాయించారు. ఆ ప్రాంతంలో 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నది స్వర్ణకుప్పం విజన్ లక్ష్యం. అందుకే ఆ కార్యక్రమానికి మన కుప్పంలోనే ప్రారంభిస్తున్నాం. ప్రతి ఒక్క కపుల్ మినిమం 2.2 కంటే తక్కువ కాకుండా 2కి గాని 3కి గాని వాళ్ళు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, భర్తనివ్వాల్సిన అవసరం ఉంది. ఇది లెక్కేసుకుంటాం ఏ ఇంట్లో తగ్గిపోతున్నారని. ఒకప్పుడు నేను పాపులేషన్ కంట్రోల్ పెట్టాను. 2 కంటే ఎక్కువ ఉంటే లోకల్ బాడీస్ లో కంటెస్ట్ చేయడానికి పోటీకి అనర్హుల్ని. మొన్నే 2 కంటే తక్కువ పిల్లలుంటే ఇప్పుడు మీరు పోటీ చేయడానికి అర్హత లేదు. కాబట్టి 3 ఉంటేనే మీరు పోటీ చేయడానికి అర్హత వస్తుంది. అలాంటి కొత్త వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. ఒకప్పుడు మనం ఆలోచించేవాళ్ళం 5 మంది ఉంటే 5 × 5 25 కేజీలు బియ్యం ఇచ్చేవాళ్ళం. 6వ వ్యక్తి ఉంటే 25 కేజీలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా ఒకే వ్యక్తి ఉండి 2 వ్యక్తులుంటే వాళ్ళకి తక్కువ ఇచ్చి ఎక్కువ మంది ఆ కుటుంబంలో ఉంటే ఎక్కువ ఆర్థిక సహాయం చేసే విధంగా అన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేస్తాం.